వాషింగ్ మిషన్స్ వచ్చాక బట్టలు ఉతికే పని ఆడవాళ్ళకు చాలా వరకు తప్పింది కదా. ఇది ఆడవాళ్ళ పనులను చాలా వరకు తగ్గిస్తుందండి. వాషింగ్ మిషన్ జస్ట్ నిమిషాల్లోనే బట్టలు ఉతికేస్తుంది. కానీ వీటిలో అన్ని రకాల దుస్తులు వేసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వీటి నాణ్యత అలాగే దుస్తుల రంగు కూడా దెబ్బతింటూ ఉంటుంది. అందుకే వాషింగ్ మిషన్లో వేయకూడని దుస్తులేంటో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వాషింగ్ మిషన్లో ఎప్పుడైనా సరే స్వెటర్స్ లాంటి ఉన్ని దుస్తుల్ని అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటిని వాషింగ్ మిషన్లో వేస్తే అవి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఎప్పుడైనా సరే చేత్తోనే ఉతకాలి తప్ప వాషింగ్ మిషన్లో అస్సలు వేయకండి. నెక్స్ట్ వచ్చేసి ముత్యాలు, స్టోన్స్ ఉన్న డిజైనర్ పార్టీవేర్ దుస్తుల్ని వాషింగ్ మిషన్లో అస్సలు వేయకండి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేస్తే స్టోన్స్ అలాగే ముత్యాలు కూడా విరిగిపోతూ ఉంటాయి. అలాగే వాషింగ్ మిషన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ముత్యాలు, స్టోన్స్ ఉన్న బట్టల్ని వాషింగ్ మిషన్లో అస్సలు వేయకూడదు. బట్టలపై మరకలు పడడం చాలా సహజం కదండి. అయితే పెట్రోల్, వంట నూనె, ఆల్కహాల్ వంటి మరకలు పడిన బట్టలను మాత్రం వాషింగ్ మిషన్లో ఉతకండి. ఎందుకంటే దీనివల్ల వాషింగ్ మిషన్లో మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని వీలైనంత వరకు చేత్తో ఉతకడానికే ట్రై చేయండి. వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్స్ను కూడా చాలామంది వాషింగ్ మిషన్లోనే ఉతుకుతూ ఉంటారు. కానీ వీటిని కూడా వాషింగ్ మిషన్లో అస్సలు వేయకూడదండి. ఎందుకంటే దీనివల్ల రెయిన్ కోట్ బెలూన్ లాగా ఉబ్బే అవకాశం ఉంటుంది. దీంతో అది చిరిగిపోవచ్చు. అలాగే వాషింగ్ మిషన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జరీ ఉన్న బట్టలు కూడా చాలా సున్నితంగా ఉంటాయండి. కాబట్టి వీటిని కూడా వాషింగ్ మిషన్లో వేయకండి, లేదంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని చేత్తో ఉతకడానికే ట్రై చేయండి. సో ఇక్కడ చెప్పిన టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఎవరికైనా హెల్ప్ అయితే వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.